హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ గార్డెన్. నీలగోరింట పూల గురించి ఈరోజు చెప్పుకుందామండి. వీటిని చిట్టు గులాబీ అంటారు, చిలకముక్క పువ్వులు అంటారు. తెలుసు కదా, చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చిట్టు గులాబీ అంటారండి, చాలా అందంగా ఉంటాయి. ఇదిగోండి చూడండి, గులాబీలాగా ముద్దగా చాలా అందంగా. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. ఇందులో ఇదిగోండి నేను బేబీ పింక్ ఒకటి వేసాను, ఇది వైలెట్ కలరు. ఇవన్నీ రెడ్లే ఫుల్గా, ఇవన్నీ అయిపోయాయి. నాకు అవి పూసినప్పుడు నాకు టైం లేదు వీడియో చేయడానికి. ఇదిగోండి ఇలాగా విత్తనాలు వస్తాయి కదా, ఈ విత్తనాలని చూడండి. ఇదిగో ఇలా వీటి నుంచి మనం పువ్వుని కొయ్యకుండా వదిలేసామనుకోండి, ఇదిగోండి ఇలా వాడిపోయిన పువ్వు అది ఊడి దాని నుంచి అలాగా మనకి సీడ్స్ తయారవుతాయి అన్నమాట. పువ్వుని కొయ్యకుండా వదిలేస్తే దాని నుంచి మనకి సీడ్స్ తయారవుతాయి. ఇదిగోండి ఇలా వేసుకోవడమే, ఏం పెద్దగా మనం ఏం చేయడానికి. అలా వేసిందే ఇదిగోండి, ఇది ఒకటి అలా సీడ్స్తో వేసాను. ఇది కూడా బేబీ పింక్ సీడ్స్ తెచ్చి వేసాను. కలర్స్ వచ్చాయి, చాలా బాగుంది. చాలా అందంగా ఉంటాయి, మనం పూజ చేసుకోవడానికి బాగుంటాయి. ఇంట్లో ఇలా చెట్టుకి అందంగా ఉంచుకోవడానికి బాగుంటాయి. చాలా అందంగా ఉంది కదండి. దీని నుంచి ఇంకా ఇది మనకి పువ్వులు విధంగానే కాదు, సీజనల్ ప్లాంట్స్. ఇది ప్లాంట్ మనకి నవంబర్ నుంచి మినిమం మార్చ్ ఏప్రిల్ వరకు కూడా మనం మళ్ళీ వేసుకుంటే వస్తాయి. ఈ ఆకులు ఇలా కట్ చేసి మనకి ఏదైనా బ్లడ్ దెబ్బ తగిలి రక్తస్రావణం అవుతుంటే ఈ ఆకుల్ని కట్ చేసి దీని రసం తీసి, కొద్దిగా రసం కాదు, దీన్ని గట్టిగా ఇలాగ మెత్తగా చేసి అది మనం ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ పెట్టుకుంటే వెంటనే బ్లడ్ ఆగిపోతుందండి. పువ్వును కోసి దీని రసాన్ని తీసి కాలిన గాయాల మీద పెడితే కాలిన గాయం వెంటనే మానిపోతుంది. మనకి ఎక్కువ మంట అది వస్తుంది కదా, అలాంటిదే లేకుండా ఉపశమనం కలుగుతుందండి. ఇలా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నవి, మనకి చూడటానికి అందంగా ఉంటుంది. ఇవి సీజనల్ ప్లాంట్స్ అండి. మనకి పువ్వులు అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. మనకి గులాబీలు ఇన్ని పుయ్యవు కదా, చాలా అందంగా ఉంది కదండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నీలగోరింట పువ్వుల గురించి చెప్పుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.